అర్థమవుతుందా? ప్రవర్తింపక. ఎలాంటివి అంటే పూర్వము, ఇక్కడ రాయబడిన మాట, మీ పూర్వపు అజ్ఞాన దశలో యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత మన ఆచారాలన్నీ పక్కన పెట్టేయాలి. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత పూర్వపు స్థితి అవసరంలా. అర్థమవుతుందా? ఆ పరిస్థితి మనకు అవసరంలా. అవన్నీ కూడా భ్రష్టు పట్టించేవే. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు. భక్తుడు ఏమంటున్నాడంటే, ఆ దేవుని పిల్లలమైన తర్వాత మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తించాలి. ఏముంది అక్కడ? ప్రవర్తించాలి అనుందా? ప్రవర్తింపక అనుందా? ప్రవర్తింపక అనుంది. అంటే కామ కనబడుతుంది అక్కడ. అంటే అలా ఉండకూడదు అన్నాడు. భక్తుడు ఏమంటున్నాడంటే, పూర్వం మీరు ఉన్నారు కదా, అలాంటి ప్రవర్తనలో, అలాంటి అజ్ఞానంలో, అలాంటి మాటలలో, అలాంటి చూపులలో, అలాంటి క్రియలలో మీరున్నారు. ఇప్పుడైతే అలా ఉండకండి. అందుకే అలా ప్రవర్తింపక ఎలా ఉండాలంట? అక్కడ చూడండి, మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అంటే మనము చేసే ప్రతి ప్రవర్తనలో పరిశుద్ధత కనిపించాలి. దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా అన్యులు మన దగ్గరకు వచ్చినప్పుడు సాక్ష్యం అదే.